ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన అతి దివ్యమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాధన్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. మరి యొక్క దినాన్ని మన జీవితంలో దయచేసిన ఆ దేవాతి దేవునికే మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేశాడండి. నీతిమంతుడి నాట కదిలించడం ఎవరి వశము కాదు. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డు. నీతిమంతుడికి ఈ లోకంలో ప్రత్యేకమైన స్థానము దేవుడు ఇచ్చాడు. నీతిమంతుడి మీదకి ఎంతమంది ఎంత వ్యతిరేకంగా ఉన్నా ఆ వ్యతిరేకాలందరూ సిగ్గుపడేటట్లు నీతిమంతుడు స్థిరముగా ఉంటాడు. కాబట్టి నీతిని అనుసరించడం మనం నేర్చుకోవాలి, నీతిగా జీవించడం మనం నేర్చుకోవాలి, నీతిమంతులుగా ఆలోచించడం మనం నేర్చుకోవాలి, నీతి మార్గంలో నడవడం మనం నేర్చుకోవాలి. నీతి మార్గంలో నడవడం అంటే దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా, దేవుని మాట ప్రకారముగా మనం జీవించినట్లయితే ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. మనం ఆయన వారుగా మనము నడిపింపబడతాం. కాబట్టి మన నీతి ఆయనకి ఇష్టమైన నీతిగా ఉండాలి. మన నీతి మురుగుగొడ్డ వంటిదే, కానీ దేవుని నీతి గొప్పది. మన నీతి మనం అనుసరించినట్లయితే మనకి ఏ ప్రయోజనము లేదు. దేవుడే మనకి బలమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే నీతివంతుడిని ఎవ్వడూ కదిలించలేడని. ఆయన మాట ఒక సున్నైనను ఒక పొల్లైనను దేవుని యొక్క వాక్యము ఎన్నడూ నెరవేరకుండా మానలేదు. దేవుని వాక్యం ఏదైతే సెలవిచ్చిందో ప్రతిదీ మన జీవితాల్లో, అనేకుల జీవితాల్లో నెరవేరిన వాక్యము. కాబట్టి ఆ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడ్డు. ఈ లోకమంతా ఒకటైనా, ప్రజలంతా ఏకమైన లోకములో ఎంతమంది ఎన్ని పన్నాగాలు పడినా నువ్వు నీతిని అనుసరించి, నువ్వు దేవుడిని అనుసరించి, నువ్వు సత్య మార్గంలో, నువ్వు నీతి మార్గంలో నువ్వు నడిచినట్లయితే నువ్వు దృఢముగా, బలముగా నువ్వు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు. నువ్వు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఎప్పుడు చూస్తావంటే నువ్వు నీతివంతుడిగా జీవించినప్పుడే. మనం అవినీతి పరులమై ఉండి మనం నీతి కార్యాలు మన జీవితంలో చూడాలంటే అవి చూడలేం. మనం నీతి మార్గంలో మనం నీతిని ఎప్పుడైతే అనుసరిస్తామో, దేవుని యొక్క గుణగణాలని మనం ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడే మనము నీతివంతులుగా ఎంచబడతాం. ఎంత గొప్పవారు ఏకమై ఆ నీతివంతుడు ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నా ఆ నీతివంతుడిని ఎవ్వరూ కదిలించలేరు. నువ్వు నీతిగా నీ పని నువ్వు చేసుకుంటున్నప్పుడు, నువ్వు నీతిగా నువ్వు దేవుని అనుసరించి నడుస్తున్నప్పుడు, నువ్వు నీతిగా దేవుని మాటను నువ్వు అంగీకరిస్తున్నప్పుడు, నువ్వు దేవుని పని నువ్వు చేస్తున్నప్పుడు ఎవరు నిన్ను అడ్డలేరు. దేవుడే నీకు అండగా, నీకు తోడుగా, దేవుడు నీకు బలాన్ని చేకూర్చి నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నీతిని మనం వదిలేయకూడదు, నీతిని విడిచిపెట్టి మనం జీవించకూడదు. నీతిని ధరించుకొని నీతి మార్గంలో, ఆ యొక్క సత్యమైన మార్గంలో మనము నడవాలి. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మనం అందరము స్వతంత్రించుకోవాలని ఆయన కోరిక. అందరూ నీతిమంతులుగా ఎంచబడాలనే ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనము నీతిని ధరించుకొని నీతివంతులుగా ఉందాం. దేవునిలో ఎన్నడూ కదిలింపబడక ఒక స్థిరమైన వారిగా ఉందాం. ఈ వాక్యం ఫలించేలాగా నచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. అవునయ్యా, మేము అవినీతివంతులమే, మేము దేవ తండ్రి, మేము వ్యర్థమైన వారమే, కానీ నీ నీతి గొప్పది, నీ నీతి కార్యాలు గొప్పవి. ఇదిగో నీ నీతిని అనుసరించి జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఇదిగో నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డు. దేవా తండ్రి పరిశుద్ధుడా, నీ నీతి వాక్యాన్ని ఎవరు కదిలించలేరు తండ్రి పరిశుద్ధుడా. అయ్యా, ఈ మాటలు ఎవరి హృదయాల్లో అయితే కదిలిస్తున్నాయో, ఎవరి హృదయాల్లోనే దేవ కార్యము చేస్తుందో దేవ తండ్రి పరిశుద్ధుడా, అయ్యా ఎవరితోనైతే మీరు మాట్లాడుతున్నారో దేవ తండ్రి, అయ్యా వాళ్ళని నీతిమంతులుగా తీర్చిదిద్ది నడిపించండి. అయ్యా ఇదిగో వాళ్ళ జీవితంలో నీతిని అనుసరించడం వరకు నేర్పించండి. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు, దేవా మమ్మల్ని ఆదరించే దేవుడు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నా ఈ ప్రార్థన పాదాల చెంతకు దేవా చేర్చుకున్నారని దేవ తండ్రి, అయా ఈ యొక్క ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.